స్పైసీ మటన్ కర్రీ చేసే విధానం. ముందుగా మటన్ని శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకోండి. దాంతోపాటే కొంచెం వాటర్, పసుపు యాడ్ చేసి 6 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ మీద పెట్టండి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, గరం మసాలా, బటర్ కూడా వేసి కొంచెం ఫ్రై చేసిన తర్వాత 2 పెద్ద సైజ్ ఆనియన్స్ కూడా కట్ చేసినవి వేస్తున్నాను. అవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. కొంచెం కర్రీ లీవ్స్ కూడా వేయండి. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ 1.5 టేబుల్ స్పూను వేస్తున్నాను. అది కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేయండి. వాసన కూడా పోతుంది కదా. సో ఇప్పుడు మెంతి కూర ఒక కట్ట తీసుకున్నాను. దాంతోపాటే గ్రీన్ చిల్లీస్ కూడా వేసాను. టొమాటో, కొంచెం సాల్ట్ వేసి మగ్గనివ్వండి. ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత కారం, పసుపు వేసి కొంచెం మగ్గనియండి. ఇప్పుడు బాగా మగ్గిన తర్వాత ఉడకబెట్టుకున్న మటన్ కూడా వేసి మసాలా అంతా పట్టేంత వరకు స్టవ్ మీదే ఉంచండి. చూస్తున్నారు కదా, కొంచెం ఫ్రై అవుతుంది. ఆల్రెడీ ఉడికిన మటనే, బట్ ఇంకొంచెం మసాలా అంతా ముక్కకి పట్టాలి కాబట్టి కొంచెం వాటర్ వేసేసి ఉడకబెడుతున్నాము. చూడండి, ఆల్మోస్ట్ ఉడికింది. ఏదైతే మనకు కన్సిస్టెన్సీ రావాలో, గ్రేవీ కర్రీ కదా, వాటర్ ఉండకుండా కొంచెం థిక్నెస్ ఉండడానికి గరం మసాలా వేస్తున్నాను. కావాలంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా వీడియోలో, ఆల్మోస్ట్ నేను అనుకున్న కన్సిస్టెన్సీ వచ్చింది. వాటర్ అంతా పోయింది, రెడీ అయింది. ఇప్పుడు సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిందండి మటన్. చూడండి, టేస్టీ స్పైసీ మటన్ కర్రీ రెడీ.